ఒక్కసారిగా బుల్డోజర్లు గుడిసెల్లో అడుగుపెట్టడంతో గుడిసెవాసులంతా షాక్ అయ్యారు. వెంటనే ఖాళీ చేయండంటూ ఇంజనీర్లు ఆర్డర్ వేయడంతో ఎటు వెళ్లాలో తెలియక ఆగమాగమయ్యారు. అసలు ఏం జరిగింది సార్ అంటూ వారిని వేడుకుంటే పెద్ద సార్ ఆర్డరు 15 రోజుల్లో ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ చెప్పడంతో వారంతా షాక్ గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక మట్ఫుడ్ గుడిసెవాసులంతా ఐకమత్యంగా తమ పక్షాన పోరాడే నాయకులు వస్తారంటూ ఎదురు చూస్తుండగా తమ గుడిసెలను కూల్చొద్దంటూ వేడుకున్నారు. మట్ఫుడ్ ఖాళీ చేయండి, డెడ్ లైన్ 15 రోజులు. ఈనాటి ప్రత్యేక కథనం. సో వీళ్ళు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే కోర్టులో ఈ ఒక్కొక్కళ్ళ దగ్గర 5. మరి ఏ అధికారి కాల్చుకొచ్చిందో లేక విచారణ పేరుతో జరుగుతున్న హడావిడితో తమ భూమి మాయమవుతుందనుకున్నారో కానీ ఏకంగా నిరుపేద కూలీలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ఉదయాన్నే ఇంజనీర్ల బృందం జేసీబీలతో మట్ఫోర్ట్ లో మోహరించడంతో అంత షాకు గురి కాగా ఇక వారి నుంచి ఎటువంటి సమాధానం లేకపోగా చుట్టూ మార్కింగ్ చేసుకుంటుండటంతో గుడిసెవాసులు టెన్షన్ కు గురయ్యారు. ఎందుకు మార్కింగ్ చేస్తున్నారంటూ ఇంజనీర్లు అడగడంతో ఇది కంటోన్మెంట్ కు సంబంధించిన ల్యాండ్ అని 15 రోజుల వ్యవధిలో ఇది మొత్తం ఖాళీ చేయాలంటూ తెలపడంతో అంతా షాకు గురయ్యారు. 40 ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో పాటు అన్ని ఇక్కడే ఉన్నాయని, ఒక్కసారిగా ఇలా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ వారంతా నిలదీయగా అది బాస్ ఆర్డర్ అని, తాము ఏం చేయలేమని వెంటనే చుట్టూ స్థలాన్ని మార్కింగ్ చేయడంతో పాటు 15 రోజుల్లో మొత్తం ఖాళీ చేయాలంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో గుడిసెవాసులంతా అధైర్యపడగా ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మర్ని కృషాంక్ మట్ఫోర్ట్ అంబేద్కర్ హట్ వాసులతో సమావేశమయ్యారు. 40 ఏళ్లుగా ఉంటున్న వారిపై ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటున్నారంటూ ప్రశ్నించడంతో పాటు బోయిన్పల్లిలో ప్రభుత్వ భూమి ప్రైవేట్ వారి పరం అవుతుంటే పట్టించుకోరు కానీ ఇప్పుడు మట్ఫోర్ట్ గుడిసెవాసులు ఏం తప్పు చేశారని వారి మీద ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. మట్ఫోర్ట్ గుడిసెవాసుల పక్షాన తమ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఇప్పటికే కేటీఆర్ తో మాట్లాడడం జరిగిందని, ఈ కోసం కోర్టుకు వెళ్లి పోరాడేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కృషాంక్ స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, మీకోసం పోరాడేందుకు తామంతా ఉన్నామన్న భరోసాను కృషాంక్ అందించారు. గ్యాస్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, వాళ్ళ యొక్క ఓటర్ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించి రేపు గౌరవ కోర్టును ఆశ్రయించి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు మీరు చెప్పిన ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత వీళ్ళను కూల్చేయండి. కానీ ఇవాళ ఏమి ఇవ్వకుండా, ఆధారం లేకుండా సడన్ గా వాళ్ళను రోడ్డు పాలు చేస్తే